ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు వారాహి అమ్మవారికి సంబంధించిన హోమం గురించి తెలియజేశారండి. అయితే ఎలాంటి సమస్యలు దూరం చేయడానికి ఈ హోమం చేయించుకుంటే మంచిదంటారు? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత. అయితే వారాహి అమ్మవారు అనగానే వరాలిచ్చేటటువంటి తల్లిగా, ఆ తల్లి ఎప్పుడూ కూడా కరుణించేటటువంటి తల్లి మనకు వారాహి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా, యాగము చేయడం ద్వారా, ఎందుకంటే అమ్మవారికి యజ్ఞవారాహి అని పేరు. ఈ యజ్ఞద్వారాహి అంటే కనుక మనము ఏ సమస్యలను తొందరగా దూరం చేసుకోవాలన్నా, ఎలాంటి పరిష్కార మార్గాన్నైనా ఒక్క దానితో మనం చేసుకోవాలి అని అంటే కనుక ఈ యజ్ఞవారాహి అమ్మవారి యొక్క హోమం ద్వారా మనము ఏ సమస్యనైనా దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమ్మవారు భూమి దేవత అని అమ్మవారికి కూడా పేరు. అంటే భూ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో దాని కొరకు యజ్ఞవారాహి యొక్క యాగం చేసుకోవచ్చు. అలాగే కోర్టు కేసులు, చాలామంది కొన్ని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. అది ఎలాంటి సమస్య అయినా సరే కోర్టులో విజయం సాధించడానికి, లేదా ఆ సమస్య ఒక కొలిక్కి రావడానికి, పరిష్కరించుకోవడానికి యజ్ఞవారాహి అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల వివాహం కానటువంటి వారికి, లేదా ఒక వివాహం అయిపోయింది, అది బై మిస్టేకు తెలియకుండా డైవర్స్ అయిపోయింది, ఇంకో వివాహం చేసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్లకు ఈ యొక్క యజ్ఞవారాహి అమ్మవారి యొక్క యాగం పనికొస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలనుకున్న, గవర్నమెంట్ రంగంలో ఎలాంటి పని కావాలనుకున్నా ఈ అమ్మవారి యొక్క యాగం వల్ల ఆ యొక్క పని తొందరగా పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదమ్మా. అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా పొందాలి, తొందరగా అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు కావాలి అనుకుంటే ఈ నవరాత్రుల్లో చాలా పవర్ఫుల్. ఎందుకంటే 13వ తారీఖు శనివారం రోజున రావడం జరుగుతుంది. శనివారము శని దోషాలను తొలగించుకోవడానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలందరూ ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడతారు. ఒక్కొక్కరికి వాళ్ళ స్తోమతకు తగ్గినటువంటి విధంగా వాళ్ళకు ఆయా కష్టాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అలాంటి విషయాలను, కష్టాలను దూరం చేసుకోవడానికి ఈ అమ్మవారి యొక్క యాగం అనేటటువంటిది చేసుకుంటే వాళ్లకు శీఘ్రమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ యాగం అనేటటువంటి ఎవరైనా చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నాము. కనుక ప్రతి ఒక్కరూ కూడా యాగం పాల్గొనేటటువంటి వారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా చేసుకుంటేనే మాకు ఎంతవరకు అక్కడ సమకూర్చాలి, ఏ రకమైనటువంటి పద్ధతులు అక్కడ మేము ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు మాకు తెలుస్తాయమ్మా. అంటే యాగం ఎక్కడ చేయడం జరుగుతుందండి? అదేవిధంగా ఎవరైనా పాల్గొనొచ్చా? అయితే ఈ యాగం అనేటటువంటిది మన సికింద్రాబాద్ సైనిక్పూర్లో శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందమ్మా. ఆ ఆలయంలో రాత్రి 9 గంటలకు ఈ యాగం అనేటటువంటిది నిర్వహిస్తాము. రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు యాగం అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఈ యాగంలో పాల్గొన్నటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు ధనాకర్షణ యంత్రము, అలాగే సర్వకార్య సిద్ధి యంత్రము, అమ్మవారికి పూజ చేసినటువంటి ముత్యాల మాల, స్పెషల్లీ అమ్మవారికి ముత్యాలంటే చాలా ఇష్టం, అలాంటి ముత్యాల మాల, ఈ 3 రకాలైనటువంటి వస్తువులు ఎవరైతే యాగంలో పాల్గొన్నారో వాళ్లకు అందజేయడం జరుగుతుంది. కనుక యాగంలో పాల్గొనేటటువంటి వారు 8:30 గంటల సమయంలో యాగశాలలో ఉండేటటువంటి వసతులు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలమ్మా. అంటే ఏదైనా వస్తువులు అంటూ తెచ్చుకోవాలండి యాగంలో పాల్గొనేటటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా వారికి ఒక లిస్టు పంపిస్తాం. ఎవరైతే యాగంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వాళ్ళకు ఆటోమేటిక్గా మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లిస్టు ప్రొవైడ్ చేస్తారు. ఆ లిస్టులో ఉన్నటువంటి 12 వస్తువులు ఉంటాయి. ఆ 12 వస్తువులు వాళ్ళు తెచ్చుకోవాలి. అంటే సింపుల్ వస్తువులు, పెద్ద చెప్పుకోదగ్గటువంటి పూలు, పళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయ ఇవే ఉంటాయి. పెద్ద చెప్పుకోదగ్గటువంటివి ఏముండవు. ఇవి తెచ్చుకొని ఆ యాగంలో పాల్గొని, ఆడవాళ్ళైతే సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించుకొని రావాలి. కుంకుమ, గాజులు, బొట్టు లేకుండా వాళ్ళు యాగశాలకు ప్రవేశం లేదు. తప్పకుండా స్త్రీలు కాళ్లకు పసుపు పెట్టుకొని కుంకుమ, సాంప్రదాయమైనటువంటి విధానం, చేతులకు గాజులు తప్పకుండా ఉండాలి. అవి కూడా మట్టి గాజులు వేసుకొని రావాల్సి ఉంటుంది. మగవారైతే పంచ ధోతి వేసుకొని కండువ వేసుకొని రావాల్సి ఉంటుందమ్మా.
అంటే ఇప్పుడు యాగం వచ్చేసి 9 రోజులు అన్నారు కదండి, ఈ 9 రోజులు రావాలంటారా? 9 రోజులు లేదమ్మా, కేవలం ఒక్క రోజు మాత్రమే యాగం. తేదీ 13వ తారీఖు రోజున మాత్రమే రాత్రి 9 గంటలకు యాగం. ఈ మిగతా రోజులు నేను దీక్షలో ఉంటాను, అంటే అమ్మవారి యొక్క ఆరాధన దీక్షలో ఉంటాను. కేవలం వాళ్ళకు ఒక్క రోజు మాత్రమే అనుమతించడానికి నాకు అవకాశం ఉంటుంది. కనుక ఆ ఒక్కరోజు, ఎందుకంటే ఆ తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు ఏవైతే ఉంటాయో ఆ తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలలో చేసేటటువంటి ఒక బలమైనటువంటి ముహూర్తం ఉంటుంది కదా, అది తేదీ 13వ తారీఖు రోజున ఉంటుంది. కనుక ఆ 13వ తారీఖు రోజున అందరూ రావడానికి అవకాశాన్ని మాత్రం కల్పిస్తారు. ఎందుకంటే ప్రతిరోజు అంటే అంతమంది నేను మెయింటైన్ చేయలేను. ఒకవేళ వచ్చినా నేను నాకున్నటువంటి సమయాన్ని కానీ కాలాన్ని కానీ వాళ్ళకి ఇవ్వలేను. కనుక ఒక్కరోజు మాత్రం వాళ్లకు అందించేటటువంటి అవకాశం ఇస్తానమ్మ కదా. తేదీ 13 రాత్రి 9 శనివారం రోజున రాత్రి 9 గంటలకు ఈ యొక్క యాగం ప్రారంభమవుతుంది. కనుక ముందుగా వచ్చేటటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు తప్పకుండా సంప్రదించి రావాలమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.